అనగనగనగనగా 7 సముద్రాల అవతల ఒక ఊళ్ళో ఒక అమెరికా ఉంది. ఆ ఊరికి రేగన్ గారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఏది మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెంటై లాగా. ఏంటబ్బా వింటున్నావా లేదా? చెప్పు. ఈ రేగన్ గారు చాలా గొప్ప మడిసి. మరి అంత గొప్ప మడిసి మనం కూర్చోమంటే కూర్చోలేడు, నుంచోమంటే నుంచోలేడు. పోనీ ఒక గ్లాసు మజ్జిగో మంచినీళ్ళు తాగవయా అంటే ఆ పని చేయలేడు. ఎందువలన చేత ఇదిగో ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పలరాజు అంటుంటారు. అబ్బయ్యా, నీకు సమాధానం తెలిస్తే చెప్పు, లేతే లేదు. అంతేగాని ఊళ్ళో అందరూ ఉన్నట్టు నన్ను నువ్వు కూడా తప్పుడు కథలు అప్పలరాజు అనద్దు. సమాధానం చెప్పు శ్యాలంజీ. బికాజ్ హీ డజంట్ నో తెలుగు. అదే నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తనకు తెలుగు అలా రాదు. అందుకని నువ్వు తెలుగులో ఏం చెప్పినా అతనికి అర్థం కాదు. ఎట్ట కనిపెట్టేశావు అబ్బాయ్యా? రేగానో మనకి మంచి ఫ్రెండ్లే. ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు. అయితే అన్నోళ్ల ప్రెసిడెంట్లు నీ దగ్గర సిల్లర ఎట్టుకెడుతుంటారన్నమాట. సరే పోనీ. బండపు ఓళ్ళేన్ వెనకమాల అగ్గిపెట్టి కారు, అందులో ఆడకూతురు ఓళ్ళేన్. కంట్రీ బ్రూట్స్, హార్న్ మోగుతుంటే వినపడలేదు. కార్ కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు. చూడు సిరతపులి, నువ్వు ఇంగిలి పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు. కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాననుకో, 10 రోజులు ఆకుండా నువ్వు వాంతులు చేసుకుంటావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా కార్ కంటే నీ బోడి గుర్రబండి గొప్పదా? ముందడ్డది. అబ్బయ్యా, ఇంకా లాభం లేదు. నువ్వు సూపు చూడాల్సిందే. ఇత్తడైపోవాలి. ఇదిగో చూడు పాప, నీకో విషయం తెలుసో తెలియదో, 2 కత్తులు ఒకే వరలో ఇమర్చవచ్చు, 2 పువ్వులు ఒకే చెవిలో పెట్టచ్చు, 2 హార్మోనీ పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు. కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఇరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ. షట్ అప్. ఖచ్చితంగా ఈ పిల్ల పట్నం చదువులతో పాడైపోయింది అబ్బాయ. లేదంటే వీళ్ళ బాబుకి నడమంత్రం సరి, ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చి ఉండాలి. ఇది కరెక్ట్ అబ్బాయ. చూసావా, అయిపోయింది. ఇత్తడే కిలో 10 రూపాయలు. ఇత్తడే. రావయ్య, వెళ్ళి ఆ పొగరమూత ఎవరు? హార్మోని పాపారెడ్డి కొడుకమ్మ. ఇతను హార్మోని చాలా బాగా వాయిస్తాడు.